ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మరొక న్యూ బ్రాండ్ డే, నూతన దినం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ దట్ ఎవ్రీ డే దట్ గాడ్ ఇస్ గివింగ్ అస్. ప్రతిరోజు కూడా దేవుడు మనకిస్తున్నందుకు దేవునికి ఎన్నో స్థుతులు చెల్లిస్తున్నాను. ఎవ్రీ డే యు మస్ట్ ప్రైజ్ వెన్ యు గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్. మీ యొక్క పడక మీద నుంచి మీరు లేచినప్పుడు జస్ట్ ప్రైజ్ గాడ్ దట్ ద డే విచ్ హస్ గివెన్ బై గాడ్. ఆ రోజును మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతులు మనము చెల్లించాలి. ఈరోజు మరొక వాక్య భాగంతో మిమ్మల్ని బలపరచాలని మీ ముందుకు వస్తున్నాను. దేవుడు ఈ యొక్క భాగాన్ని దీవించి ఆస్వాదించును గాక. మనం ముందుకు వెళదాం, వాక్య గ్రంథంలోనికి వెళదాం, బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. కీర్తనలు 129 అధ్యాయము 8 వచనంలో ఈ మాట వ్రాయబడింది: యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో మనము ఒక గౌరవప్రదమైన, ఒక ప్రభావితమైనటువంటి, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన జీవితాన్ని జీవించాలంటే, ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని ఆశీర్వాదము చాలా అవసరం. దెర్ ఈస్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్ మస్ట్ బి నీడెడ్ టు హ్యావ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి మనకు దేవుని ఆశీర్వాదం చాలా అవసరం. కీర్తన గ్రంథంలో అంటాడు కీర్తనకారుడు, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటాడు. అంటే దేవుడు ఇల్లు కట్టకపోతే మనం ఎంత ఇల్లు కట్టాలన్నా కట్టలేం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఏ పని చేయాలనుకుని ఎంత ప్రయత్నం చేసినా ఆ పని జరగదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో మనం విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే మనంతట మనం అనుకుంటే సరిపోదు. దేర్ మస్ట్ బి ఎ గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ అస్. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదము మన యొక్క విజయవంతమైన జీవితానికి ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా, ఒక నడిపించే శక్తిలాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులరా, వీ షుడ్ హ్యావ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ అపాన్ అస్ టు హ్యావ్ ద సక్సెస్ఫుల్ లైఫ్. విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుని ఆశీర్వాదము చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యం. బైబిల్లో మీరు ఎంతమందిని చూడండి, ప్రతి వారు దీవించబడ్డానికి, వారు ఆశీర్వదించబడ్డానికి, వారు ప్రభావితమైన జీవితాన్ని జీవించడానికి దేవుని ఆశీర్వాదం కలిగి ఉన్నారు. ఈరోజు దానియేలు గురించి మనం పదే పదే మాట్లాడుకుంటుంటాం. దానియేలు అంతగా ఆశీర్వదించబడ్డానికి, అంటే ఒక దేశానికి ప్రధానిగా, ఒక దేశానికి నాయకుడిగా దీవించబడ్డానికి దేవుని ఆశీర్వాదం దానియేలు మీద ఉంది. అందుచేతన హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ దట్ నేషన్. ఆ దేశానికి ఆయన నాయకుడయ్యాడు దానియేలు. సింహాల బోనులో నుంచి ఆయన విడిపించబడ్డాడు, జయించబడ్డాడు, ఆ దేశానికి నాయకుడయ్యాడు. యోసేపు ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి నాయకుడయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, బైబిల్లో ఎవరినంటే మీరు చూడండి, బికాజ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ దే బికెమ్ లైక్ ఏ జియాన్స్. వాళ్ళు పెద్ద ఉన్నత స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు. దేవుని ఆశీర్వాదం ఉన్నందుకు విజయవంతమైన జీవితాన్ని వాళ్ళు జీవించగలిగారు. మనం గమనించినట్లయితే బైబిల్లో అనేక మంది భక్తులు వారు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి కారణం దేవుని ఆశీర్వాదము వారి మీద ఉంది కనుక. దావీదు, గొర్రెలు కాచుకునే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యాడు. అలాగే ఆయన కుమారుడు కూడా రాజయ్యాడు. కానీ దావీదుకు ముందు పరిపాలించినటువంటి సౌలు, ఆయన రాజయ్యాడు, కానీ ఆయన కుమారుడు రాజు అవ్వలేకపోయాడు. ఎందుకు తెలుసా? దెర్ వాజ్ నో గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ సాల్స్ లైఫ్. సౌలు యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదం ఉండలేదు. అందుచేత ఆయన కుమారుడు ఆయన తర్వాత రాజు అవ్వలేదు, దావీదు అయ్యాడు. దావీదు కుమారుడు కూడా రాజు అయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈస్ దేర్ అపాన్ యూ, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు యూ. దేవుని ఆశీర్వాదము మన మీద ఉన్నప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం. ఈ లోకంలో మనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్.
అనేక కార్యములు మనం చేయగలుగుతాం. బికాస్ ద కీ ఈజ్ ద గాడ్స్ బ్లెస్సింగ్. దానికి సూత్రం ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదమే. అపోస్తలులు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ ఈ నలుగురు కూడా చేపలు పట్టుకునేటువంటి సామాన్యులు వాళ్ళు. దే వర్ ఫిషర్మెన్, చేపలు పట్టుకునే సామాన్యులు. వై దే బికేమ్ వరల్డ్ ఫిగర్స్ టుడే? వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఎలాగయ్యారు? ఈ రోజున పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వాళ్ళు తెలియని వారు ఉండరు ప్రపంచంలో. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి తెలుసు. బైబిల్ చదవని వారికి కూడా తెలుసు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ. వాళ్ళు ఎందుకు అంత దీవించబడ్డారు తెలుసా? దేవుని ఆశీర్వాదము వారి మీద ఉంది కనుక. దేవుని ఆశీర్వాదం వారి మీద ఉంది కనుక దే బికేమ్ అపోస్టల్స్ అండ్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని అపోస్తులు అయ్యారు. అంటే యేసుప్రభు వారికి శిష్యులు అయ్యారు, అపోస్తులు అయ్యారు. అంత మాత్రమే కాకుండా దేవుని రాజ్య విస్తరణలో దే ప్లేడ్ వెరీ కీ రోల్. వాళ్ళు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అపోస్తులు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, నీకు ఒకవేళ విజయవంతమైన జీవితము నువ్వు జీవించాలనుకుంటే, విజయవంతమైనటువంటి జీవితము నువ్వు అనుభవించాలంటే, అనేక మందిని ప్రభావితం చేసే జీవితం నీకు కావాలి అంటే యూ షుడ్ హ్యావ్ గాడ్స్ బ్లెస్సింగ్. నీకు దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసా? దేవుని వాక్యం వినాలి, వాక్యము విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన కుమారుడిగా కుమార్తెగా జీవించాలి. తప్పకుండా దేవుని ఆశీర్వాదం నువ్వు స్వీకరించబడతావు. యూ షుడ్ ఒబే హిజ్ కమాండ్మెంట్స్ టు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం మీకు కావాలి అంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞ ఏమిటో తెలుసా? దేవుని వాక్యముని వినమని చెప్పాడు. ఆయన వాక్యం వినాలి. విన్న వాక్యాన్ని అయినా విశ్వసించమని చెప్పాడు. విశ్వసించాలి. మారు మనసు పొందమని చెప్పాడు. మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకోమని చెప్పాడు. బాప్తిసం తీసుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించిన వారు దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారు ఒక విజయవంతమైన జీవితాన్ని జీవిస్తారు. కనుక ఈ రోజున దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. ఈ లోకంలో ఒక ప్రభావితమైన జీవితాన్ని కావాలంటే దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆజ్ఞలకు లోబడండి. దేవుని ఆశీర్వాదాన్ని తీసుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో యేసు నామములో వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. ఎవరైతే ప్రభువా అనేక సమస్యల చేత సతమతమవుతున్నారో అలాంటి వారికి గొప్ప విడుదల దయచేయమని కోరుతున్నాను. ఎవరైతే ప్రభువా ఆర్థిక సంబంధమైన అంశాలు, ప్రభువా రుణ సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల చేకూర్చండి ప్రభువా. ఎవరైతే మానసిక సమస్యలు, ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి. ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది. దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ ఇన్ ద జాబ్స్. ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రతి చోట కూడా స్త్రీలకైనా పురుషులకైనా చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి. వాటిని జయించడానికి ప్రభువా మమ్మల్ని బలపరచమని కోరుతున్నాను. ఈ రోజున వ్యాపారం చేయటం కూడా ఒక సవాలుతో కూడుకున్న పని. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ ద బిజినెస్. కనుక ప్రభువా వ్యాపారంలో కూడా మీ సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. చదువుకునే బిడ్డలకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే ప్రార్థన సహాయం కోరారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరాలు అక్కరలు తీర్చమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.